ఎన్టీ రామారావు గారు ఒక సినిమా చేద్దాం అనుకున్నారట, కానీ అది బాలకృష్ణ గారి చేతుల మీదుగా జరిగింది. మనందరికీ తెలుసు అది. సో ఆ సినిమా మనందరికీ తెలిసింది, మన గౌతమి పుత్ర శాతకర్ణి. సో అందులోని డైలాగ్తో మనం ఇవాళ కార్యక్రమం మొదలు పెడదాము. సో ఏవి ప్లీజ్. లైట్స్ ఆఫ్ అండ్ ఏవి ప్లీజ్. ఒకే ధర్మం, ఒకే న్యాయం, ఒకే మార్గద్రవ్యం, ఒకే మార్గ విలువ. అంగదేశపు బంగడాలు కళింగలోను కొనవచ్చు, కోసల దేశపు కాయగూరలు కుంతలలోనూ అమ్మవచ్చు. రాజ్యానికి మధ్య వందల రోజులు వ్యర్థంగా పడి ఉన్న బీడి భూములన్నీ పేద రైతులకు తారాదత్తం చేస్తున్నాను. ఇక అఖండ భారతం అన్నపూర్ణ కావాలి. ప్రతి పల్లె ఓ ధాన్య ఘటకం అవ్వాలి. ఇది శకారంభం. భరతకండే భరతవర్ష అంటూ ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఈనాటి నుండి శాలివాహన శకం ఆరంభమవుతుంది. ప్రతి ఏటా ఇదే రోజు యుగానికి ఆదిగా ఉగాది నందమూరి బాలకృష్ణ గారు, మీకు ఏనాడు ఈ పేరు పెట్టారో తెలియదు, కానీ మీ అమ్మ నాన్నగారికి నమస్కారాలు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ యూఆర్ ఓన్లీ బికమింగ్ యంగ్ అండ్ యంగర్, బాలుళ్లాగా అయిపోతున్నారు. అండ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ పెరిగిపోతుంది. మా పేరెంట్స్ ఫ్యాన్ మీకు, నేను ఫ్యాను, మా అబ్బాయి 7 ఏళ్ళు, వాడు కూడా మీకు ఫ్యాన్. ఐ మీన్ ఆయన వెంటనే అన్స్టాపబుల్ అంకులా అంటాడు. సో అంత పేరు ప్రతిష్టలు నిజంగా గ్రేట్ అండి. అసలు యూఆర్ ఆల్వేస్ ఫ్యూచరిస్టిక్. అండ్ అందుకని ఆదిత్య 369 కూడా మీకే సొంతమైందని చెప్పుకోవాలి మేము.